హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీదేవి నివాస్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ఫస్ట్ టైం మినీ వ్లాగ్ చేస్తున్నానండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంటికి ఎదురుగా సంత పెట్టారు. ప్రతి సండే సంత పెడుతూ ఉంటారనమాట. సో నేను మా పిల్లలు వెళ్ళి కూరగాయలు తీసుకొస్తూ ఉంటాం. సో ఈరోజు మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నామండి. ఓకేనా, పదండి వెళ్ళిపోదాం వీడియోలోకి. మా ఇంటి అంటే మేము ఉండేది 3rd ఫ్లోర్ అనమాట. ఇప్పుడు బాగానే ఉంటుంది, దిగడానికి ఎక్కేటప్పుడు ఉంటుంది అనమాట మాకు. సో మా ఇంటికి అలా రోడ్డు క్రాస్ చేయగానే సంత ఉంటుంది అనమాట. సో మా సాయిగాడు మాకంటే ముందు ఫాస్ట్గా ఉరుకుతున్నాడు అనమాట. వెనక మా పండుగాడు వీడియో తీస్తూ వస్తున్నాడు మమ్మల్ని. ఈ నిమ్మకాయలు చూడండి భలే పేర్చుకున్నారు. ఎంత ఓపిక ఉండాలి అన్నీ పెట్టడానికి, ఎత్తుకునేసరికి సరిపోతుంది అనమాట. ఇలా రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళిపోతే మనం రైతు బజార్ వచ్చేసిద్ది. సో ఇక్కడ పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అవి చెటాకు 30 రూపాయలంట. మన పల్లెటూళ్ళలో అయితే చాలా బాగా దొరుకుతాయి అనమాట. ఇక్కడికి వచ్చేసి చెటాకు 30 రూపాయలు పెట్టి పువ్వులు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వినాయకుని పెట్టారు, చూద్దామంటే ఓపెన్ చేసలేదు. సో స్ట్రీట్ సైడ్ షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఇగో ఈ నెయిల్ పాలిష్లు ఒకటి బాగా చూస్తూ ఉంటారనమాట. ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా కొంటూనే ఉంటాం. మా పాపకేమో దండలు కావాలి, నాకేమో నెయిల్ పాలిష్లు కావాలి. చూస్తూ ఉన్నాం. మేము చూస్తుంటే మా సాయిగాడు అది ఇది అని అన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఇది కొను, అది కొను, ఇది కొనని. సో ఏది కొనకుండా అరవకుండా అక్కడి నుంచి సైడ్ అయిపోయాను అనమాట. సో ఇక కూరగాయలు మొత్తం తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి. లగేజ్ మొత్తం నేను ఒకదాన్ని మోసుకుంటూ ఎక్కాల్సి వస్తుంది. 3 అంతస్తులు ఎక్కేసరికి నా పని అయిపోయింది అనమాట. సో పిల్లలు కదండి, వాళ్ళకి లగేజ్ ఇవ్వడం నాకే ఇష్టం లేక నేను ఒకదాన్నే తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఆగుతూ 3 అంతస్తులు ఎక్కేసరికి సరిపోయింది. నా వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.